అలెక్ పాండ్యా. సో ఎవరన్నా ఈయనకు ఫ్యాన్స్ ఉంటే తప్పుగా తీసుకోవద్దు. డార్క్ రియాలిటీ ఆఫ్ ఫిజిక్స్ వాళ్ళ దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ మనందరికి తెలుసు ఆయన స్టోరీ గురించి. అలహాబాద్లో 10th ఇంటర్ కంప్లీట్ చేశాడు. తర్వాత కాన్పూర్లో ఒక చిన్న కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యాడు 3rd ఇయర్ నుంచే. తర్వాత ఆన్లైన్ ట్యూషన్ స్టార్ట్ చేసి ఇదంతా మనకు తెలుసు. తర్వాత మల్టీనేషనల్ కంపెనీగా అయ్యింది. అండ్ విత్ ఇన్ 3 years అంటే 16 to 19 కాలంలోనే దాదాపు 2 million ఫాలోవర్స్ టచ్ అయ్యారు. ఆ యూట్యూబ్ని బేస్ చేసుకునే తర్వాత ప్రతీక్ మహేశ్వర్ ఈ పీడబ్ల్యూ యాప్ని లాంచ్ చేయడం జరిగింది ఫిజిక్స్ వాళ్ళ. అండ్ తర్వాత ఫస్ట్ జేఈఈ నీట్తో ఉండేది. తర్వాత ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ అంటే ఓన్లీ ఐఏఎస్ని కూడా ఎక్వైర్ చేసుకుంటూ వెళ్ళాడు. సో ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్గా ఇక్కడ మనం కొన్ని కామన్ పాయింట్స్, కొన్ని కన్సర్న్స్, డార్క్ రియాలిటీ ఆఫ్ ఫిజిక్స్ వాళ్ళ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొన్ని సిమిలారిటీస్ ఈ అన్అకాడమీకి, ఈ బైజూస్కి, తర్వాత ఈ ఫిజిక్స్ వాళ్ళకి కొన్ని సిమిలారిటీస్ మనం గమనిద్దాము. గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైజూస్ రవీందర్ కేరళలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టాడు. తర్వాత కరోనా వల్ల ఎక్కువ ఈ ఆన్లైన్ లెర్నింగ్ ఇదంతా వచ్చేసేసి చాలా హ్యూజ్గా దాని మార్కెట్ పెరిగిపోయింది. అండ్ అన్అకాడమీ చిన్న ఏజ్లోనే రోమన్ సైని 22 yearsకే యూపీఎస్సీ క్రాక్ చేసి ఐఏఎస్ కొట్టిన తర్వాత నేను ఫ్రీగా కోచింగ్ ఇద్దామనుకుంటున్నానని చెప్పి అన్అకాడమీ, అసలు అకాడమీయే లేకుండా చేస్తానని చెప్పి అతిపెద్ద అకాడమీ ఇండియాలో ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ వాళ్ళ చూసుకుంటే ఇక్కడ మనం పాజిటివ్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాము. డార్క్ రియాలిటీ కూడా కొన్ని పాయింట్స్, కన్సర్న్స్ నాకున్నాయి. ఎవరైతే జేఈఈ నీట్ కోచింగ్ ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఈ జేఈఈ నీట్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ ఫస్ట్ మనం వేదాంత్ చూసుకున్నా, లేకపోతే తర్వాత అన్అకాడమీ చూసుకున్నా, బైజూస్ చూసుకున్నా, మెయిన్గా వీళ్ళకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, ఎందుకని ఫిజిక్స్ వల్ల ఇంత తక్కువ టైంలో సక్సెస్ అయిందంటే మెయిన్ ఫీజ్ కన్సర్న్. మనము ఇది ఈ బైజూస్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 85,000 నుంచి 1,35,000, నీట్ చూసుకున్న 1,35,000 దాకా ఉంది. అన్అకాడమీ కూడా 40,000 నుంచి 70,000 దాకా ఉంది. వేదాంత్ చూసుకుంటే 16 నుంచి 80,000 దాకా ఉంది. జేఈఈ నీట్ ఫీ అదే అమౌంట్. మనకి ఇక్కడ ఫిజిక్స్ వాళ్ళ చూసుకుంటే 4,200 ఉంది. అండ్ ఢిల్లీకి సంబంధించి మన ఒక పర్సన్ వెళ్ళి ఎంక్వైరీ కోసం వెళ్తే అంటే ఏం జరుగుతుంది ఏంటి జనాలు తెలుసుకోవాలని తెలిసి బేసిక్లీ ఏంటంటే మేము చాలా తక్కువ ఫీజు, మేము అన్నీ ప్రొవైడ్ చేస్తాము తక్కువ ఫీజుకే. తక్కువ ఫీజు అనే పాయింట్ని పట్టుకొని ఇక్కడ దాంతోపాటు ప్యూర్ ఎమోషనల్గా వాళ్ళ వీడియోస్ మొత్తం, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ మొత్తం చూసాను నేను కూడా. అలా వే ఆఫ్ మార్కెటింగ్ అనే స్టైల్ ఆఫ్ మార్కెటింగ్ కంప్లీట్లీ ఏంటి అంటే ఎమోషనల్గా కనెక్ట్ చేసుకుంటూ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. అంటే తప్ప ఒప్ప అంటే తప్పని నేను చెప్పను, ఎందుకంటే దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ ఆఫ్ మార్కెటింగ్. నేను తప్పు అన్ను, వాళ్ళ వే ఆఫ్ మార్కెటింగ్ అది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇంత 4,000 అంటే మనం ఆన్లైన్లో తీసుకుంటున్నాము, ఓకే సరే, దాంట్లో కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని కన్సర్న్స్ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం బ్యాచ్ సైజ్ ఎంత ఉంది. అంటే ఆన్లైన్ కదా సార్, ఎంతమంది అని ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, 300, 400, 500, 1000 మంది అని ఉండొచ్చు అనుకుంటే తప్పు. డౌట్స్ క్లియరెన్స్ ఎలా అడుగుతారు మీరు? ఎవరిని డౌట్స్ అడుగుతారు? దానికంటే ఫ్రీగా ఆల్రెడీ అలెక్ పాండ్యా గారి క్లాసెస్ ఉన్నాయి కదా మనకి యూట్యూబ్లో అవైలబిలిటీలో, అవి తీసుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ ఈ డబ్బులు కట్టడం కూడా ఎందుకు? ఇది ఆలోచించాలి మీరు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే బ్యాచ్ సైజ్ ఎంత ఉంది, ఓకే, బ్యాచ్ సైజ్ ఎంత ఉంది, పర్సనల్ అటెన్షన్ ఉంటుందా, డౌట్స్ వస్తే క్లియర్ చేసే వాళ్ళు ఉన్నారా, సిలబస్ ఆన్ టైంకి కంప్లీట్ చేస్తున్నారా, అంటే ఇవన్నీ మనమందరం కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఈ అలెక్ పాండ్యా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ ఈ విషయాలు మీరు కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే నేను ఇక్కడ విమర్శించడం కాదు, కానీ డార్క్ రియాలిటీ ఆఫ్ ఫిజిక్స్ వాళ్ళ ఏంటి అంటే ప్యూర్లీ ఎమోషనల్తో వాళ్ళు మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ స్టూడెంట్స్ కూడా దానికి కనెక్ట్ అవుతూ ఉన్నారు. డెఫినెట్లీ వాళ్ళు నాట్ ఓన్లీ నిజంగానే అలెక్ పాండ్యా ఎమోషనల్లీ కూడా చాలామందికి సపోర్ట్ చేస్తూ ఉంటారు, దాన్ని ఎవ్వరు కాదనడానికి లేదు. డెఫినెట్లీ 200% దట్ ఈస్ కరెక్ట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆన్లైన్ ఉన్నంత వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఆఫ్లైన్ వచ్చిందే సమస్య. ఆఫ్లైన్ చూసుకుంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి, దాదాపు 100+ లొకేషన్స్లో ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఏ బ్రాంచ్ క్వాలిటీగా ఉంది, ఏ బ్రాంచ్లో నుంచి ర్యాంక్స్ వస్తున్నాయి, ఈ బ్రాంచ్లో ఉండేవాళ్ళు డైరెక్ట్గా అంటే మెయిన్ ఫ్యాకల్టీ అందరూ ప్రతి బ్రాంచ్కి వచ్చి క్లాసులు చెప్తున్నారా
అంటే ఇప్పుడు ఎవరిని చూసి జాయిన్ అవ్వాలి? ఫిజిక్స్ వాలా అనే బ్రాండ్ని చూసి జాయిన్ అవ్వాలా, లేకపోతే అలక్ పండే సార్ని చూసి జాయిన్ అవ్వాలా? అలక్ పండే సార్ డెఫినెట్లీ 200 కాదు 1000% హీఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్. డెఫినెట్లీ ఆ మెస్మరైజింగ్గా ఉంటుంది, చెప్తే చాలా క్లారిటీగా అతను చెప్పగలుగుతాడు. అది అందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో దిగి ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా అంటే బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా అర్థం చేసుకునే విధంగా ఈ క్లాసులు ఉంటాయి. కానీ అలక్ పాండే సారే అన్ని బ్రాంచెస్కి తిరగలుగుతాడా? ఆఫ్లైన్లో కొత్తగా కోచింగ్ స్టార్ట్ చేశారు విద్యాపీఠ్ అని. ఇది ఎలా ఉంది? ఇప్పుడు మన హైదరాబాద్లోనే చూసుకుంటే దాదాపు మాదాపూర్లో, హబ్సిగూడలో, కూకట్పల్లి, తర్వాత వచ్చి సరూర్ నగర్, షేక్పేట, సుచిత్ర, ఇవన్నీ కూడా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. ఇక అన్నిటి కూడా ఫ్యాకల్టీ లోకల్ ఫ్యాకల్టీ తీసుకుంటున్నారా, లేకపోతే ఢిల్లీ ఫ్యాకల్టీ లేకపోతే టాప్ ఫ్యాకల్టీ అక్కడి నుంచి మెయిన్ బ్రాంచ్ నుంచి వచ్చి ఇక్కడ టీచ్ చేస్తున్నారా? ఇవి మనం తెలుసుకోవాలి. ఆన్లైన్లో ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, చాలామంది ఆన్లైన్లోనే తీసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది, ఆన్లైన్లో ఇబ్బంది ఏం లేదంటే, ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఏంటి అంటే, మనకేమైనా డౌట్స్ వస్తే ఆన్లైన్లో క్లియరెన్స్ ఎలా? అండ్ వాళ్ళ యాప్లో కూడా నేను చూశాను, కొంతమంది ఈ ఆన్లైన్ డౌట్స్ అడుగుతూ ఉంటే మీరు కరెక్ట్ వర్డ్స్ యూజ్ చేయట్లేదు, ఇన్ అప్రాప్రియేట్ లాంగ్వేజ్ అని చెప్పి దాన్ని వాళ్ళు, లేకపోతే ఇంకోసారి ఇలా మెసేజ్ పెడితే మేము పర్మనెంట్గా బ్లాక్ చేస్తామని చెప్పి మెసేజ్లు వస్తున్నాయని చెప్పి వాళ్ళ యాప్లో చూశాను నేను. అంటే డౌట్స్ ఎలా అడుగుతారు? వినేటప్పుడు అందరికీ అర్థమవుతుంది కదా. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తక్కువ ఫీజు పట్టడం మంచి విషయమే, కానీ తక్కువ ఫీజు పేరుతో ప్రాపర్ సర్వీస్ ఇవ్వకపోతే కూడా, ఎంతమందిని తీసుకున్నప్పుడు ఎంతమంది ఎక్కువ మంది కోచింగ్ తీసుకుంటున్నప్పుడు దాని తగ్గ డౌట్స్ క్లియరెన్స్ కూడా ఉండాలి కదా అవైలబిలిటీలో. ఎక్కడో ఒక బ్రాంచ్లో, 2 బ్రాంచుల్లో, లేకపోతే టాపర్స్ బ్యాచ్ అని ఉంటుంది వీళ్ళ దగ్గర, ఆ బ్యాచ్లో నుంచి వచ్చిన ర్యాంక్స్ అన్నీ కూడా ఈ మొత్తం 1 మార్కే వచ్చింది, 2 మార్కే వచ్చింది, 3 మార్కే వచ్చింది, అట్లా కాకుండా బ్రాంచ్ వైజ్ ఈ బ్రాంచ్లో ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమందికి ఐఐటీలో సీట్లు వచ్చాయి, ఎంతమంది గవర్నమెంట్ కాలేజీలో నీట్ రాసిన వాళ్ళకి సీట్లు వచ్చాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైనా కానీ ఈ డార్క్ రియాలిటీ ఇదంతా విషయాలు తెలుసుకోండి. మీరు కూడా గొర్రెలాగా ఏదైనా కానీ ఏంటంటే బ్లైండ్గా ఒక పేరు వచ్చేసింది కాబట్టి అందరూ వెళ్ళి ఆడ జాయిన్ అయిపోవడం. తర్వాత ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ గురించి నాకు కూడా తెలుస్తూ ఉన్నాయి, స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన ప్రొఫెసర్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది నేను కొంత ఇన్ఫర్మేషన్ కోసం. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇది ఒకవేళ ఇది నేను చెప్పిన విషయాలన్నీ కాదు సార్, ఫిజిక్స్ వల్ల చాలా అద్భుతంగా ఉంది అంటే డెఫినెట్లీ ఇప్పుడు ఏదైతే డౌట్స్ క్లియరెన్స్ ఉంటే ఎలా ఉంటుంది, అండ్ ఇప్పుడు ఆఫ్లైన్లో పెడతా ఉన్నారు, అక్కడ మెయిన్ మంచి ఫ్యాకల్టీ ఉన్నారా, లేకపోతే లోకల్ ఫ్యాకల్టీ పెడతా ఉన్నారా, అండ్ ఇంకా ఇన్ డీటెయిల్గా మరి ర్యాంక్స్ వైజ్ చూసుకున్నా, అండ్ క్వాలిఫైయింగ్ ఎక్కడ మార్క్స్ అంటే ఎక్కడి నుంచి ఏ బ్రాంచ్ నుంచి వస్తున్నారు, ఇది ఒకవేళ దీని గురించి మాట్లాడాలనుకుంటే డెఫినెట్లీ మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ అలక్ పాండే సార్కి నేను గూస్ బంప్స్ ఇచ్చాను స్టోరీ చదివి. సో చాలా మంచి విషయము. అంటే బీటెక్ డ్రాప్ అవుట్ కాడి నుంచి కొన్ని 9,000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. డెఫినెట్లీ ఆ దమ్ము ఆయనలో ఉంది. కానీ ఆ ఎమోషన్ని పట్టుకొని మనం అందరం కూడా దాంట్లో బ్లైండ్గా జాయిన్ అవ్వడం కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎనీవే మీరు ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.